న్యూస్ నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పనులు చేయడంలో ముందుంటారన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. నల్గొండలో వాడివేడిగా జరిగిన జెడ్పీ సమావేశాలు. మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. డిజిటల్ లావాదేవీల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్న సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్. చింతపల్లిలో ఘనంగా ఏకాదశి పూజలు. జగదీష్ రెడ్డి అభివృద్ధి ముసుగులో అవినీతి చేశారని ఆరోపించిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్న అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చిన నారసింహుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పారాయణం చేయించిన పూజారి వెంకటేశ్వర్ల శర్మ. పార్లమెంటుపై దాడి చేసిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యార శ్రీను. నాంపల్లి మండల కేంద్రంలో క్రైస్తవులకు బట్టల పంపిణీ. నూతన పద్ధతులతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ విద్యలు అందిస్తున్న బచ్పన్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. మరి కొద్ది క్షణాల్లో శ్రీ స్వామి వారు ఉత్తర నాటి గొప్పల ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వన్నారు కాబట్టి భక్తులు మరి కొద్ది క్షణాల్లో శ్రీ స్వామి వారు ఉత్తర రాజు గొప్పల ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు స్థానికులు స్వామి వారు దర్శించి ధరించవలసి. సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్పాడ్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడారు. సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్పహాడ్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి
ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై పశు వైద్య, ఉద్యానవన, నీటిపారుదల, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖ, ప్రాథమిక విద్య, పౌర సరఫరా, ఆరోగ్య, రోడ్లు, రహదారులతో పాటు పలు శాఖల ఆధ్వర్యంలో జరగాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పదవులు ఎవరికి శాశ్వతం కాదని, అధికారంలో మనం ఎంత అభివృద్ధి చేశామో ముఖ్యమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అధికారం రాకముందు పల్లెలు, పట్టణాలు ఎలా ఉన్నాయో, బీఆర్ఎస్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో అధికారులే సాక్ష్యమని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని అన్నారు. మీరు గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలకు చిహ్నంగా నిలబడాలని సూచించారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఎంపీపీ నెమ్మది భిక్షం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, వైస్ ఎంపీపీ సింగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నాతల జానకిరామరెడ్డి, వెన్న సీతారామరెడ్డి అధికారులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి నియోజకవర్గంలోకి రమ్మని ఆహ్వానించడం జరిగిందని, అభివృద్ధి పనులు చేయడంలో ఉత్తమ్ ముందుంటారని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగిలేటి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పనులు చేయడంలో ముందుంటారని ప్రజలకి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి నియోజకవర్గంలోకి రమ్మని ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి కోర్టు ఆర్డర్తో హౌసింగ్కి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదని, గత ప్రభుత్వం ఇక్కడున్న 25.30 కోట్లు పెడుతూ ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పేరు వస్తుందని వీటిని ఆపేశారని తెలిపారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మాటలతో సరిపోయిందని, 84 ఎకరాలలో నిర్మించిన ఇళ్లను ఎంత ఖర్చైనా రానున్న 5 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఇళ్లు పూర్తి చేసి ఇళ్లను అందరికీ అందిస్తామని, గత ప్రభుత్వం ఉప ఎన్నికలలో ఎన్ని వాగ్దానాలు చేసి అన్ని మర్చారని ఆరోపించారు. కట్టే ఇల్లు, ఒక డబ్బా ఇల్లు, బిడ్డలు చేయడం వండుకోవాలి, కొడుకు కొడలేడు ఉండాలి, గొర్రెలు కట్టుకోవాలి, పర్రెలు కట్టుకోవాలి అని పెద్ద పెద్ద మాటలు పట్టిండు. మరి బిడ్డలు ఇది మర్చిపోయిండు, కొడుకు కొడలు మర్చిపోయిండు, గొర్రెలు పర్రెలు అని మర్చిపోయిండు. 10 ఏళ్ల పాటు విస్మరించిండ్రు. మళ్ళీ మేము వచ్చినాం. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఓటర్లు అసలు ఒక నియంత్రిత పాలన, అవినీతి పాలన, ఒక దుర్మార్గపు పాలన, ఒక యావత్ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేసింది. అసలు ఎవరి గొంతు వినకుండా ఉండే ప్రయత్నం చేసింది. దానికి నిజంగా నేను 6 నెలల కింద చెప్పిన, ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీ 70-72 సీట్లతో గెలవబోతుందని. సరే, కొంత మా అంచనాలు తగ్గినాయి. సిపిఐ కలుపుకొని 60 సీట్లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాము. తప్పనిసరిగా మా ప్రభుత్వంలో నిరుపేదలకి లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ కూడా మీరు రివ్యూ చేసి, చిన్న అమౌంట్స్ కోసం ఆగిపోయినాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదు, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ లేదు, లేకపోతే ఎవరో దానికి ఆ పైపులకు పొక్కలు కొట్టిండ్రు. ఇటువంటి విషయాలు, ఇది లిఫ్ట్ బై లిఫ్ట్ మీరు ఎగ్జామిన్ చేసి నాకు 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి. మీకు ఎంత బడ్జెట్ కావాలో అంత నేను శాంక్షన్ చేస్తానని చెప్పి గారి చేతుల మీదుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోయే హౌసింగ్ స్కీము ఇదేనని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నారు. అది ఎంతన్నా కానీ పూర్తి షేపులో కంప్లీట్ చేయమని అధికారులకి ఇద్దరం కలిసి ఇప్పుడే ఆదేశించాం. యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ గారి సహకారంతో మీ అందరి చేతులతో అధికారులు చేపడతారు. ఆ స్కీమ్ ని కంప్లీట్ చేసి మీకు దాన్ని ఆ గుమ్మ తాళపు చేతులు మీకు ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు మరొకసారి తెలియదు. గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభం చేయబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా.
మేము ముందిచ్చిన మాట కట్టుబడి ఉండి 100 రోజుల్లో మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీలు అమలు చేయబోతున్నాం అని చెప్పి నేను మీకు మరోమారు మనవి చేస్తూ ఇంకా అది మాట్లాడదు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి గౌరవనీయులు మిత్రులు రెవెన్యూ మరియు ఐఎన్పిఆర్ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు ఈ సందర్భంగా వారి సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నారు. శనివారం నల్గొండ జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అలాగే ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భక్తుల లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అలాగే వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా జిల్లాలోని పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని ప్రసంగించారు. శనివారం నల్గొండ జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అలాగే ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భక్తుల లక్ష్మారెడ్డి, జేవీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అదేవిధంగా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లాలోని పలు విభాగాల ఉన్నత అధికారులు పాల్గొని మాట్లాడుతూ వారి యొక్క మండలాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, ఆగి ఉన్న పెండింగ్లో ఉన్న పనుల మీద సమీక్ష నిర్వహించి త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులను కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను అధికారులు, జడ్పీ చైర్మన్లు శాలువలతో సత్కరించి పూల బొకేలిచ్చి అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడుతుండాలని, కరోనా పట్ల అవగాహన ఉంచుకోవాలని కోరారు. సమస్య మేమున్నామా మీరు ఉన్నారా కాదు, అది జరిగే విషయం జరుగుతున్నది. దాన్ని ఇప్పటి కొత్తగా ఇస్తూ వాళ్ళ కంట్రోల్ చేయండి. ఇప్పుడు ఒకటి ఈ మాట తీసుకురావచ్చు. ఎందుకంటే చాలా ఇబ్బంది ఊర్లలో ఎలా ఇబ్బంది అవుతుందంటే మనిషి నడిచే వాళ్ళకి పెన్షన్ డాక్టర్లు మేమున్నా ఇచ్చేది వాళ్ళే, మీరు రేపు వచ్చినా మీరు కూడా వాళ్ళే ఇచ్చేది. కాబట్టి గతంలో చైర్మన్ ఉంటుంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ సిస్టమ్ నాకు తెలియదు, కానీ అక్కడ చిన్న చిన్న పొరపాటు వాస్తవం జరగకూడదు. మరి అందరితో ఒకసారి రివ్యూ చేసు. 57 సంవత్సరాల పెన్షన్ ఆగిపోయి మునుగోడు ఎన్నికలతో ఆగిపోయి, మునుగోడు ఎన్నికల వరకు ఇచ్చిన తర్వాత 57 సంవత్సరాలు ఎక్కలేదు. ఆ నియోజకవర్గం వరకు ఇచ్చలేదు. అప్పటికి తర్వాత 57 సంవత్సరాలు దరఖాస్తు లేదు, కంప్యూటర్ ఆగిపోయింది అంతే. ఇప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. కంప్లీట్లీ గ్రామ సభలు పెట్టి గ్రామ సభ దరఖాస్తులు తీసుకుంటారు. ఏ గైడ్ లైన్ ఇస్తుందో దాని ప్రకారం పెన్షన్లు వస్తుంది. అంటే ఎన్ని ఏళ్ళ కింద ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అది గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకోబోతున్నాం. పాలసీ తీసుకున్న తర్వాత 57 సంవత్సరాలు ఎక్కడ పెన్షన్ ఆ రోజు నుంచి మళ్ళీ ఎక్కడ పెన్షన్ ఒక్క నుంచి టౌన్ వరకు ఉన్నటువంటి రోడ్డు బాగా రిపేర్లు ఉన్నాయి. నేషనల్ హైవే వారు మా పరిధి గారు ఆర్ఎన్బి గారు, ఇంకోటి కడపర్తి రోడ్డు, అదే నేషనల్ హైవే వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసిందని చెప్తారు. ఈ రెండు టౌన్ వాళ్ళేమో మా పరిధి గారు, మున్సిపాలిటీ పరిధి గారు. ఎటువంటి హ్యాండిక్యాప్లు లేదండి, నాకు అర్థం కాదు. కాలం వల్ల చేయడం వల్లే జనుడికి అవసరం. వాడు కిలోత్సవంలో పడ్డటువంటి మనం సాయం చేయలేకపోతున్నాం. ఇది రద్దు చేసేసి అటువంటి మనం సాయం చేయొచ్చు కదా. ఎందుకంటే దుర్మార్గంగా సర్టిఫికేట్ ఇస్తున్నారు. హెడ్ క్వార్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక టీంలో ఫిజిషియన్, సర్జన్, ఆర్థోపెడిషియన్ ఈ 4 టీం మెంబర్స్ కలిపి జస్ట్ మాన్యువల్గా ఇచ్చేటువంటి సిస్టమ్ ఉండేది. 2020 తర్వాత ఆ డిపార్ట్మెంట్ని డిఆర్డీఏ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆన్లైన్ సిస్టంలో సదరాన్ని మీ సేవ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో అది పర్మనెంట్ సర్టిఫికేట్. అంతకుముందు ఏంటంటే ఆ రెన్యువల్ ఇప్పుడు 5 years బిఫోర్ ఉండేది, 5 years వరకు, 3 years వరకు ఉండేది. దాంట్లో పర్మనెంట్ డిజబిలిటీయా, టెంపరీ డిజబిలిటీ అని ఉండేది. సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకున్నాం, అతను ఫ్రాక్చర్ అనేది కాలు ఇరిగిపోయింది, అతను రాడేశాడు. సో దట్ ఈస్ టెంపరీ డిజబిలిటీ. అప్పుడు 80% ఇస్తాం. 10 to 15% is what we are expecting, and that's what's going to be reimbursed by the government. I don't think there's any losses. అంటే మనకి మొన్న రావడం జరిగింది, మళ్ళీ ఇక్కడ నాపల్లికి మన దేవరపల్లికి ఉండడం జరిగింది. అక్కడ ఉంటాడు, అక్కడ ఉండే స్టేషన్ అక్కడనే ఎక్సెస్ ఉన్నారు. అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళని తీసి అవసరం ఉన్న దగ్గరకు బదిలీ చేస్తే ఖాతా చేసే పరిస్థితి లేదు. అది
కంట్రోలే లేదు. ఆల్మోస్ట్ 86,575 మంది మనం సేవ్ చేసుకోగలిగాం. జస్ట్ 1.26 అంటే 1107 మెంబర్స్ మనం డెత్ అయిపోయారు జిల్లాలో. వాళ్ళు కూడా కోవిడ్ కోమార్బిడిటీస్ అంటే మిగతా కోమార్బిడ్ కండిషన్లో ఉన్న వాళ్ళు మనకు డెత్ అయ్యారు. అంత సక్సెస్ఫుల్గా మనం 3 వేవులు ఈ జిల్లాలో మనం ఎదుర్కొంది. దట్ ఈస్ JN1. డిసెంబర్ 19th కేరళలో ఓ సింగపూర్ వచ్చినటువంటి ఒక వ్యక్తికి అది నోటీస్ అయింది. ఆ తర్వాత ఇమీడియట్గా 2 days తర్వాత డిసెంబర్ 21st మనకి గోవాలో 15 మందికి మనం ఎమ్మెల్యేలందరికీ కొత్తగా ఎన్నికైన మా ఎమ్మెల్యేలందరికీ ఎమ్మెల్సీ గారికి అండ్ ఎంపీపీలకి జెడ్పీటీసీలకి ప్రభుత్వ అధికారులకి అండ్ మీడియా మిత్రులకి అండ్ పత్రికా మిత్రులకి అందరికీ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో బేసిక్గా మా జిల్లాలో చాలా ఉన్నాయి మాట్లాడేది. విద్యా వ్యవస్థను గాడిపెట్టబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మేము మాట ఇచ్చిన ప్రకారం డిఎస్సీలు పెడతాం, తప్పకుండా ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాం. ఈ సింగిల్స్ టీచర్లు అన్యాయం ఏంటంటే అన్నగారు చెప్పింది వాస్తవంగా చందంపేటలో ప్రతి తండాలో స్కూల్ ఉంది, కానీ ఇవాళ ఏ ఒక్క తండాలో స్కూల్ లేవు. సింగిల్ టీచర్ సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని శనివారం మునుగోడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ముద్రాజ్ మాట్లాడారు. సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని శనివారం మునుగోడు మండల కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి రవి ముద్రాజ్ హాజరై మాట్లాడుతూ సోదర భావంతో కుల మతాలకు అతీతంగా ప్రేమ అనురాగాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి మత పెద్దలు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. రానున్న రోజుల్లో క్రైస్తవులకు ఈ ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ భాస్కర్, స్థానిక సర్పంచ్ మిరియాల వెంకన్న, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, మత పెద్దలు పోగుల విజయ్, మండల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. శనివారం చిక్కడపల్లిలోని అరోరా కళాశాలలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. శనివారం చిక్కడపల్లిలోని అరోరా కళాశాలలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుంచి వినియోగదారుని హక్కుల గురించి అవగాహన పెంచుకునేందుకు తరగతి గదుల్లోనే వీటిపై అవగాహన తెలుసుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెరిగి ప్రశ్నించడం నేర్చుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ పెద్ద ఎత్తున విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ మేనేజర్ బాలా మాయాదేవి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఏ రమేష్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఎంకే రాథోడ్, డి చంద్రశేఖర్, డిసిఎస్సి ప్రెసిడెంట్, క్యాట్కో సిఇఓ చావరాషియా, క్యాట్కో సిఇఓ చర్లఫాని, క్యాట్కో సిఇఓ గౌరీశంకర్, అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారులు డిసిఐసి చౌరాసియా, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ విమల్ బాబు, డి కంట్రోలర్ శ్రీనివాస్ రెడ్డి, డిఎల్ఎంఓ, విద్యార్థుల కాలేజ్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. నేను పి చంద్రశేఖరరావునండి, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇది ఆల్టర్నేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్యూసల్ సిస్టమ్కి నేను ప్రెసిడెంట్ అండి. ఇది హైదరాబాద్ కలెక్టరేట్లో ఉందండి. ఇది కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఇక్కడ లాంచ్ చేయొచ్చు. ఈ నేషనల్ కన్జ్యూమర్ డే సెలబ్రేషన్స్లో ఈ యొక్క సంవత్సరం ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ థీమ్ మన ఈ-కామర్స్ మీద ప్రొడక్షన్ ఫర్ ద డిజిటలైజేషన్, దాని గురించి మన ఆన్లైన్ పర్చేసింగ్ మనం చేస్తుంటాం, కానీ అందులో ఇబ్బందులు, మోసాలు చాలా జరుగుతున్నాయి. దీని సందర్భాన మీకు ఏమన్నా మోసాలు జరిగితే మన డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ జాతీయ వినియోగదారుల దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. డిసెంబర్ 24 ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటాము. అయితే ప్రతి ఏటా కూడా ఒక నినాదాన్ని ప్రకటిస్తూ ఉంటుంది.
భారతదేశ ప్రభుత్వం. ఈ సంవత్సరం నినాదం ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ద ఏరా ఆఫ్ ఈ కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్. ఈ కామర్స్ మరియు డిజిటల్ వర్తక శాఖంలో వినియోగదారుల రక్షణ అనే అంశం పైన ఈ సంవత్సరం మొత్తం పనిచేస్తూ ఉంటుంది. వినియోగదారుల హక్కుల సంఘాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. పేరు వేముల గౌరీ శంకరరావు. నేను వృత్తిరీత్యా అడ్వకేట్ని, రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షుడిని. నేషనల్ కమ్యూనిటీ సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా డిసెంబర్ 24వ తారీఖున చేస్తున్నాము. ఇది 1986లో వినియోగదారుల రక్షణ చట్టం వచ్చింది. దానికి అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు 24న డిసెంబర్ కన్సెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ తారీఖు డిసెంబర్ 24వ తారీఖుని దేశవ్యాప్తంగా వినియోగదారుల నేషనల్ కన్జ్యూమర్ డేగా జరుపుకుంటున్నాము. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా వినియోగదారుల హక్కుల పట్ల, చట్టాల పట్ల అవగాహన వచ్చేటట్టు రకరకాల సభలు, సమావేశాలు, ప్రోగ్రామ్స్ చేయడము, అలాగే విద్యార్థుల్లో. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చింతపల్లిలోని శ్రీ సాయి సన్నిధి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో విరజిల్లాలని శ్రీ సాయి సన్నిధి ఆలయ అర్చకులు యజ్ఞాన్ని నిర్వహించి వేద పండితులతో లక్ష్మీ గణపతి హోమం జరిపించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా చింతపల్లిలోని శ్రీ సాయి సన్నిధి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో విరాజిల్లాలని శ్రీ సాయి సన్నిధి ఆలయ అర్చకులు యజ్ఞం నిర్వహించి వేద పండితులతో లక్ష్మీ గణపతి హోమం జరిపించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణమంతా పూల తోరణాలతో అలంకరించారు. ప్రత్యేకంగా దైవభక్తి ఉట్టిపడేలా దేవాలయంలో మంత్రోపకరణాలతో, ప్రత్యేక కీర్తనలతో పూజా కార్యక్రమాలు శ్రీ సాయి సన్నిధి అర్చకులు జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీ సాయి సన్నిధి ఆలయ అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి అత్యంత విశిష్టమైనదని, ఈ రోజు భక్తులు మహావిష్ణు పూజించడం ఎంతో ప్రీతిదాయకమని అన్నారు. श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः स्वाहा. ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद. श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः स्वाहा. ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद. श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः स्वाहा. ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद. श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः स्वाहा. ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद. श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः स्वाहा. ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद. జగదీష్ రెడ్డి అభివృద్ధి ముసుగులో ఆడంబరానికి నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జగదీష్ రెడ్డి అభివృద్ధి ముసుగులో
ఆడంబరానికి నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కూరగాయల వ్యాపారస్తులకు అనుగుణంగా లేని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కనీస అవగాహన లేకుండా మార్కెట్ నిర్మించారని అన్నారు. 37 కోట్ల రూపాయలతో నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిరుపయోగంగా ఉందని, పైన పటారం లోన లోటారం లెక్క మెరుగులు దిద్దారని, కనీస వ్యాపారస్తులను సంప్రదించకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మించారని తెలిపారు. ఒక్కొక్కరికి ఇది ఒక్కొక్క సాలి వాళ్ళు యాక్చువల్గా అమ్మేటోళ్ళు 150 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా రైతులు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇక్కడ అమ్ముతుంటారు, అక్కడ బిజినెస్ నడుస్తుంది, ఇక్కడ బిజినెస్ నడవడం. ఈ మూలకు కిచెన్ ఈ యొక్క 15, ఆ యొక్క 30, 45 కొంతమంది స్టాల్ చాలా మంది కొన్ని స్టాల్ అక్కడ ఇచ్చారు, కానీ ఈ ముందు వాళ్ళకే బిల్లు ఉన్నాడు. ఏం రావు సార్, అక్కడ నుంచి గేట్ నుంచి లోపల మోసుకోవాలంటే ఎన్ని శాంతులు మా వల్ల కావు. వద్దు మీరు చెప్పరా మా మాట మాది దాంట్లో స్టార్టింగ్ ఎక్కడ సార్ ఖచ్చితంగా పైకి వచ్చి మంచి జనాలు పడిపోవాలి. కమిషన్ దానిలో 40 మంది డిస్ట్రిబ్యూట్ వ్యాపారం. ఇది ఓన్లీ ఫ్లవర్ స్టాక్. అంటే మీరు అడిగింది ఫ్లవర్ స్టాక్ అది బయట పెట్టుకుంది.
కమిషన్ ఏజెంట్లో తీస్తాయి వాళ్ళకు అలవాటు చేయాలి హోల్సేల్ పెద్ద అరేంజ్మెంట్ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూర్వ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూర్వం టూరిజం కార్పొరేషన్ చైర్మన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతోటి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనంతుల రాజారెడ్డి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ వంశీ పాల్గొన్నారు. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. ఉదయం ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు గంటకు పైగా ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. అలాగే పాతగుట్టలో సైతం దాదాపు గంటకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. ఉదయం ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు గంటకు పైగా ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు నారసింహుడు. అలాగే పాతగుట్టలో సైతం దాదాపు గంటకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం కాకముందు ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పు గుండా స్వామివారి దర్శనమిచ్చేది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో ఆలయ చరిత్రలో రెండవసారి స్వామివారి ఉత్తర ద్వార గుండా దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు వైకుంఠ ద్వారం దర్శనం ఇస్తుండడంతో స్థానికులతో పాటు భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామివారి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండడంతో భక్తులు నారసింహ నామస్మరణంతో ఆలయ తిరువీధులు మారుమ్రోగుతున్నాయి. అదేవిధంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రిలో ఉత్తరద్వార దర్శనంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ లైలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జడంగే తదితరులు ఉన్నారు. यधुस्तस्मादजायता तस्मादस्माजायन्ता पूर्वोत्तरतो विश्वं व्यक्रामतो
ఈరోజు వైకుంఠ ఏకాదశి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామి దయ వల్ల స్వామి కృప వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఆనందోత్సవాలతోటి ఆ స్వామి దయ వల్ల వర్ధిల్లాలని అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వామివారి కృప ఉండాలని తెలుగు ప్రజల మీద ఆ స్వామి దయ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా వైకుంఠ ఏకాదశి మహామహోత్సవాలు నిర్వహింపబడ్డాయి. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భగవద్వైభవము, భాగవత వైభవము, ఆచార్య వైభవంతో పాటు భక్తజన వైభవం కూడా చాలా పెరిగింది. అలంకరణలో స్వామివారు వైకుంఠవాసుడిగా శంఖచక్రధారి అయి గరుడవాహనావాహకంగా భక్తులకి ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని అనుగ్రహించినారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి దర్శనానికి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి కూడా భక్తజనులు విచ్చేసినారు. వారందరికీ మా స్వామివారి యొక్క ఆశీర్వచనాలు. ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయన మహోత్సవాలు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలగిరి మండలం రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సన్నిధిలో పూజారి వెంకటేశ్వర శర్మతో డొక్కలబావి తండ భారతీయ విద్యా సంస్థ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలగిరి మండల రాజవర గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సన్నిధిలో పూజారి వెంకటేశ్వర్ల శర్మతో డొక్కలబావి తండ భారతీయ విద్యా సంస్థ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధికంగా గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంపాటి కృష్ణయ్య, బొల్లంపల్లి నర్సారాజ్, బుర్రిపెద్ద మధు, నారాయణదాస్, మల్లేష్, బెజవాడ బంగారి, నారాయణదాస్, రామాంజనేయులు, దుగ్గే శివ, బీరుదరాజ్, సాయిరాజ్, దుగ్గే చినరాయుడు, చింతకాయల సాయి తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంటుపై దుండగులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్లమెంటుపై దుండగులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రథమ శ్రేణి రాజకీయ పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు ఉన్న సభలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే సాదాసీదా వ్యక్తులు ప్రవేశించి దాడి చేస్తుంటే మన దేశ భద్రత లోపాలు తేటతెల్లమైందన్నారు. దాడి చేసిన వ్యక్తులకు పాసులు ఇప్పించిన లోక్సభ ఎంపీ సభ్యత్వం రద్దు చేయకుండా దాడిని ఖండిస్తూ నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేయడమేనని మండిపడ్డారు. తక్షణమే దుండగులకు పాసులు ఇచ్చిన ఎంపీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి సస్పెన్షన్కు గురి అయిన ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నాంపల్లి మండల కేంద్రంలో శనివారం క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో డైరెక్టర్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నాంపల్లి మండల కేంద్రంలో శనివారం క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో డైరెక్టర్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని, తమ మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు, సువార్త సేవకులు, నాంపల్లి తహసీల్దార్ దేవసింగ్, రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డిలకు శాలువాలతో సన్మానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి సువార్త సేవకులు, క్రైస్తవులు పాల్గొన్నారు. అతను చల్లగా దీవించును గాక. అదే నారయ్య గారికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. దయాకర్ రెడ్డి గారు. మాస్టర్ గారు వేదయ్య, నాగమ్మ, నాంపల్లి. ఓకే, పస్ను సుధాకర్ అయిపోయింది. మోటం నరసమ్మ, మోటం నరసమ్మ ముందుకు రావాలి. తిరుమలగిరి నుంచి రూతమ్మ తిరుమలగిరి అయిపోయింది. లోకల్ జక్రానా, పర్వతం కిష్టప్ప ముందుకు రావాలి. చాలిం పాస్టర్ గారు. రేపు కొట్టించుకుంటారు కదా, రేపు సండే చర్చిలలో ఇస్తారు. అందరికి భోజనాలు కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనాలు చేసి సుఖంగా మీ ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ మరి మన దైవజనులు శ్రీనివాస గారికి సన్మానం చేస్తాం. సేవలందరూ రండి కింద. నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాలను శనివారం దేవరకొండ ఎమ్మెల్యే నెనావత్ బాలు నాయక్ ప్రారంభించి వర్చువల్ టూర్ ప్రోగ్రాంను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాలను శనివారం దేవరకొండ ఎమ్మెల్యే నెనావత్ బాలు నాయక్ ప్రారంభించి వర్చువల్ టూర్ ప్రోగ్రాంను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే వేదిక మీద చిన్నారులకు పాఠ్యాంశంగా అర్థమయ్యే అనేక విషయాలను ఇందులో మోడల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. చిన్నారులకు విజ్ఞాన పరిజ్ఞానంతో పాటు సూపర్ మార్కెట్,
కార్టూన్స్, దేవాలయాలు, సముద్ర జీవులు, సగటు మానవుని అలవాట్లను జోడిస్తూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అద్వితీయమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల బచ్పన్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ గుద్దేటి జంగయ్య, ప్రిన్సిపల్ నిశ్చల, చైర్మన్ ఇల్లెందుల శ్రవణ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న విజ్ఞానాన్ని తరగతి గది ద్వారా పెంపొందించేందుకు మ్యూచువల్ టూర్ ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, దేవరకొండ ఎంఈఓ మాతృనాయక్, బచ్పన్ రీజనల్ డైరెక్టర్ ఉమా, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, ట్రస్మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యానాల ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ నిశ్చల, బచ్పన్ స్కూల్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుడు బాలు నాయక్ గారు and also MEO and TRUSMA district president and secretary also came here. All are which the program is very good and successful program. Kids very hard work, they done this job very hard work and also very interesting to watch the program because all varieties of program who done by children is very good and also mainly that kind of all religion, Hindu religion and Christian religion and also minority religion, all religion programs show there. బచ్పన్ అండ్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో బచ్పన్ వర్చువల్ టూర్ ఎడ్యుఫేట్ 2023-24 కార్యక్రమాన్ని మేము ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేసి దాన్ని చాలా చక్కగా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీనికోసం అవర్ స్టాఫ్ లాస్ట్ 1 month దే విల్ డూ హార్డ్ వర్క్. మరి వారు పిల్లలు అందరూ కూడా నెల రోజుల నుంచి ఎంతో రిస్క్ తీసుకొని కష్టంతో వాళ్ళు కష్టం అనుకోకుండా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. నెల రోజుల నుంచి వారు ఉదయం సాయంత్రం టైం కేటాయించారు. మరి ఈ బచ్పన్ వర్చువల్ టూర్ ప్రోగ్రామ్ అనేది ఇంతవరకు Bachpan and Oxford Grammar High School, Devarkonda. On this day, we are celebrating the edufair of our little champs in our school. So every parent has been visiting and they are giving the wonderful feedback. So we are so happy and so we are very gracious with your presence. So there are many rooms in this world. Every parent has been visiting and there is an animal world like jungle and cartoon world, neighborhood places, market. There are such a beautiful places which we have. In this edufair, we are going to presenting our topics, worships, tools, activity gallery, market, transportation, and our students presenting the models, charts, very innovating, excellent platform where young minds can display. Welcome parents, welcome our Bachpan edufair 2024. Right. For father, parents who has been the education to Bachpan to. We have started the edufair of Bachpan virtual tours. Along with the syllabus, it will be covered. And here we can see all the atmosphere of forest where we have all the animals displayed over here. Each and every room will be a concept based where we can see all the rooms like seasons, forest, animal world, cartoon world, neighborhood places and temples where we can say that unity in diversity
all the religions are equal to us in India, and everybody stays together. With that concept, we have designed worship places, as well as we have హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పనులు చేయడంలో ముందుంటారన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. నల్గొండలో వాడివేడిగా జరిగిన జెడ్పీ సమావేశాలు. మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. డిజిటల్ లావాదేవీల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్న సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్. చింతపల్లిలో ఘనంగా ఏకాదశి పూజలు. జగదీష్ రెడ్డి అభివృద్ధి ముసుగులో అవినీతి చేశారని ఆరోపించిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్న అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చిన నారసింహుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పారాయణం చేయించిన పూజారి వెంకటేశ్వర్ల శర్మ. పార్లమెంటుపై దాడి చేసిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యార శ్రీను. నాంపల్లి మండల కేంద్రంలో క్రైస్తవులకు బట్టల పంపిణీ. నూతన పద్ధతులతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ విద్యలు అందిస్తున్న బచ్పన్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.